నమస్తే సార్, నా పేరు మహిపాల్ అండి. మా ఇండస్ట్రీ పేరు వచ్చి ఎంఎస్ క్యాటల్ ఫీడ్స్. సో ఇది చూడొచ్చు సార్, మీరు ఇక్కడ మేము చాపింగ్ చేసి ఫీల్డ్ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఈ క్వాలిటీలో వస్తుంది, 4mm to 5mm సైజులో వస్తుంది. దీన్ని ఏంటంటే ఈ లోడర్స్ ఉన్నాయి కదా, ఈ లోడర్స్ ద్వారా మిషన్లో వేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడి ట్రాక్టర్ వచ్చింది కదా, ట్రాక్టర్తో ఇందులో పోతుంది. ఇది కన్వేయర్ 1 అంటాము. ఈ కన్వేయర్లో పోసి ఈ కన్వేయర్ నుంచి పైకి వచ్చేస్తుంది. సో మీరు మెటీరియల్ చూడొచ్చు, ఇక్కడ మెటీరియల్ పైకి వస్తుంది, వచ్చి కంచెలు మెటీరియల్ పైకి అవుతుంది అన్నమాట. సో పైకి పోయిన తర్వాత ఈ లోపల కంప్రెస్ అవుతుంది. మీరు చూడవచ్చు, లోపల హై కంప్రెస్ అవుతుంది. సో బేల్ అనేది కంప్రెస్ చేసి టైట్ చేసిన తర్వాత ఆ బేల్ కంప్లీట్గా రెడీ కాగానే ఈ నెట్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ నెట్ అని ఏంటంటే సార్, ఇది పంజాబ్ నుంచి లూధియానా నుంచి తెప్పిస్తాం మనం. ఇందులో కూడా పేపర్ వాడతారు చాలా మంది. మనం ఈ నెట్ వాడడం వల్ల ఏంటంటే బేల్ కంప్రెస్ ఎంతైతే టైట్గా ఉంటుందో అదే టైట్గా ఉండడానికి కోసం దీన్ని వాడతాం. చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇది మీరు చూడవచ్చు సార్. సో మీరు చూడొచ్చు, అది బేల్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి బయటకు వచ్చేసిన తర్వాత చూడండి ఎంత టైట్గా ఉందో చూడండి బేల్ అనేది. సో ఇంత టైట్గా దీన్ని ర్యాపింగ్ చేస్తాం. ఇంకా లోపలికి గాలి అనేది దానికి తగలకుండా ర్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. సో బేల్ ఇక్కడి నుంచి ఏంటంటే బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకుపోయి బయట పెట్టడం జరుగుతుంది. బయట 21 days, మినిమం 21 days నిల్వ ఉన్న తర్వాత మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నెబరు వేసే జంతువులు ఏవైతే ఉంటాయో కావచ్చు, ఆవులు కావచ్చు, ఇంకా మేకలు, గొర్రెలు, ఇలాంటి జీవాలన్నీ కూడా ఇలాంటి సైలేజ్ పెడితే అవి ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాయి. వాటి పాలిచ్చే పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది, ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఈ ఇండస్ట్రీ మహిపాల్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.